చేసి ఇది మేము చెప్పేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటువంటి లెక్కలు కాదు, మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్లో కూడా 4.18% అంటే 9/1/2025 వరకు 9/1/2025 సంవత్సరం వరకు జరిగినటువంటి పన్నుల్లో 4.18% అవినీతి జరిగిందని చెప్పేసి మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కాచారాలు చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నింటినీ మూచిపెట్టేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిచ్చినటువంటి కాకమ్మ కథలు ఈ రోజు తీసుకొచ్చి చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు పేరుతో ఎక్కడ కూడా కనీసం సాక్ష్యాధారాలతో కూడినటువంటి పనులు కూడా కాకోకుండా అవి ఏం పనులు జరిగినాయి ఎక్కడికి పోయినా కూడా విట్నెస్ లేనట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఎక్కడ కూడా కనీస సాక్ష్యాధారాలు లేనటువంటి పనుల్ని వాళ్ళు ఎంచుకుంటారు, ఆ పనుల్ని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఈరోజు నీరు చెట్టు పథకాన్ని అమలు చేశారు. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఆ పనులకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఎక్కడ కూడా కనీస కనుచూపు మేరలో కూడా కనపరావు. ఆ స్కీమ్ పేరుతో 1,000 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు ఫారం పనుల పేరుతో 11 లక్షల ఫారం పనులను తొయ్యామని చెప్పేసి 5,940 కోట్ల రూపాయలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది. నేను అనంతపురం జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో 1,00,000 ఫారం పనుల పేరుతో 543 కోట్ల రూపాయలను డ్రా చేస్తే మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో విజిట్ కి వెళ్తే ఎక్కడ కూడా కనీసం బకెట్ నీళ్లు నిలబడేటువంటి గుంతలు కూడా తీసినటువంటి పాపాన పోలేదు. ఇదేనా చంద్రబాబు నాయుడు మీరు సంపదను సృష్టించడం అంతే అని చెప్పి